హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు JR7 మీడియా. నేను మీ యాంకర్ జాస్మిన్. సో ప్రస్తుతం మనతో ఎవరున్నారంటే గ్లోబల్ ఇండియా మిస్ ఇన్ తెలంగాణ 2023 అండ్ సౌత్ ఇండియన్ గోల్డెన్ అవార్డ్ విన్నర్ లక్షణ అతిలి మనతో ఉన్నారు. ఏజ్ చాలా చిన్నది బట్ అచీవ్మెంట్స్ చాలా పెద్దవి. సో ఎలా పాసిబుల్ అయింది ఇదంతా ఒకసారి మాట్లాడదాం. సో హాయ్ అతిలి అండ్ లక్షణ. హాయ్ అండి. సో అత్తిలి అని చెప్పేసి ఫస్ట్ అంటున్నా, నువ్వు నీ ఇన్స్టాగ్రామ్ చూడంగానే అది అత్తిలియా 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 అని చెప్పేసి కన్ఫ్యూజన్లో ఉండే. సో అత్తిలి అంటే లైక్ అంటే మా వాళ్ళ ఫాదర్ ఏలూరులో వచ్చినది కాబట్టి లక్షణ అత్తి. వెరీ రేర్ అండ్ వెరీ యూనిక్. ఓకే. అండ్ ఏజ్ చాలా చిన్నది బట్ ఇంత బిగ్ అచీవ్మెంట్స్ ఎలా పాసిబుల్ అయ్యాయి? వెల్, నాకు చాలా క్యూరియాసిటీ చిన్నప్పటి నుంచి. అయితే నాకు ప్రతి ఒక్కటి ట్రై చేయాలి, ప్రతి ఒక్కటి చేసేయాలన్న క్యూరియాసిటీ, ఇంకా అది ఉంటుంది ఆ ఫీలింగ్. సో అలా అని చెప్పేసి నేను స్కూల్ టైంలోనే మేబీ 6th to 10th టైంలోనే ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ నేను ఆడాను. ఐ వాజ్ ది క్రికెట్ ఫీమేల్ టీమ్ లీడర్. నేను కొన్ని గేమ్స్ గెలిచాను. ఐఎమ్ స్పోర్ట్స్ ఎటిక్ ఇంట్రెస్ట్. నాకు ఆర్ట్ అంటే చాలా ప్యాషన్. నేను చాలా హాబీస్ చేస్తాను. దాంతో పాటు నాకు 10th అయిన తర్వాత నాకు ఇంకేదో ట్రై చేయాలనిపించింది. నాకు ఆల్వేస్ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ లేకపోతే ఎక్కడైనా స్క్రీన్ పైన కనపడాలి అన్న ఒక క్యూరియస్ అండ్ ఒక కైండ్ ఆఫ్ డ్రీమ్ లా ఉంది. సో అలా చేస్తూ ఒకసారి ఒక ఆడిషన్ ఉంది, ట్రై చేద్దాం అని చెప్పేసి నేను డాడీని అడిగాను. డాడీ ఇలాగా మిస్ ఇన్ ఇండియాకి ఉండి ట్రై చేద్దామా అని చెప్పేసి అని అంటే డాడీ ఓపెన్ గా ట్రై చేద్దాం అని చెప్పేసి అని అన్నారు. కానీ ఒకవేళ గెలవలేడని అంటే డాడీ డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అని అంటే డాడీ అప్పుడు ఏమన్నారు అని అంటే అలా ఏం లేదు, మనం ట్రై చేసామా లేదా అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి మేము ప్రొసీడ్ అలా. ఓకే. అండ్ దీనికి ముందు అంటే మనకి ఇప్పుడు ఆ మోడల్స్ అనగానే ఫస్ట్ ట్రైనింగ్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా. సో అలా వెళ్ళారా? ఫస్ట్ స్టార్టింగ్ అంటే కెరియర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇందులో కెరియర్ నేను నా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. అలా ఫస్ట్ ఇయర్ అయిపోయింది. సెకండ్ ఇయర్కి ఇలా ఫిబ్రవరిలో ఆడిషన్స్ ఉన్నాయని చెప్పేసి ఉన్నాయి. సరే అని చెప్పేసి నేను డాడీ అదే పనిగా ఆడిషన్కి అటెండ్ అయ్యాము. అక్కడికి వెళ్ళిన తర్వాత దేర్ వర్ ఆల్మోస్ట్ 300 పీపుల్ ఆర్ దేర్. అక్కడ 300 మంది కంపీట్ అవుతున్నారు. అండ్ నేను ఒక్కదాని ఆ రోజు లెహంగా వేసుకుని వచ్చాను. అంటే మోడల్స్ అన్నాక అందరు ఇలాగా వెస్టర్న్ వేర్ వేసుకుని చాలా ఎథ్నిక్ గా ఉంటారు. నేనైతే లెహంగా వేసుకుని వచ్చాను. సరే ఒక్కొక్కరు 1 by 1 చెప్తున్నారు, నాకు ఐడియా లేదు. సరే లెట్ మీ గివ్ ఇట్ ఎ ట్రై అని చెప్పేసి నేను వాక్ చేశాను. అండ్ సర్ప్రైజింగ్లీ జడ్జ్కి నేను చాలా నచ్చాను. అండ్ దెన్ ఫైనలీ ఒక 2 weeks తర్వాత అన్ని సరే ట్రై చేసాం అయిపోయిందని చెప్పేసి లోపల ఒక ఇన్విటేషన్ వచ్చింది. యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ మిస్ ఇన్ ఇండియా కాంపిటీషన్ ఫ్రమ్ తెలంగాణ. సో 10 members సెలెక్ట్ అయ్యే దాంట్లో ఐ వాజ్ నెంబర్ 6. సో అలాగే నేను సెలెక్ట్ అయ్యేసి వెళ్ళాను. ఓకే. అంటే దానికి ముందు లైక్ ఒక ట్రైనింగ్ కానీ ప్రాక్టీస్ కానీ అలా ఏం ఉండలేదా? అక్కడ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక 1 day ట్రైనింగ్ ఇస్తారని చెప్పేసి అన్నారు. సో 1 day వాక్ ఎలా కూర్చోవాలి, ఎలా పర్ఫెక్ట్ గా ఉండాలి, ఒక ఉమెన్ ఎలా ఉండాలి స్టాండర్డ్స్ లో, ఒక మోడల్ ఎలా ఉండాలి, ఒక కంపెటిటర్ ఎలా ఉండాలి అని చెప్పేసి ట్రైనింగ్ మొత్తం చేశారు 1 day. దాని తర్వాత సెకండ్ డే నుంచి ఒక 6 days దాకా ఫినాలే దాకా రౌండ్స్ జరిగాయి. సో ఒక 6 rounds అయ్యాయి టిల్ ఫినాలే. ఓకే. అండ్ అంటే ఇప్పుడు మోడల్స్ అనగానే చాలా మందికి ఇండస్ట్రీ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఎక్కువగా మోడలింగ్స్లోకి వెళ్తూ ఉంటారు. అండ్ మోడలింగ్ లైఫ్ ఎలా ఉంటుంది అంటే డైలీ లైఫ్ కానీ వాళ్ళు చేసేది అంటే కొన్ని వెయిట్ తక్కువ ఉండాలి, హైట్ ఎక్కువ ఉండాలి, ఇలాంటివన్నీ వింటూ ఉంటాం కదా. సో అసలు ఎలా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ అనేది, లైక్ వాళ్ళు చూసేది ఏంటి? సో మోడల్స్ అన్నాక ఆబ్వియస్లీ డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ లుక్స్ అన్ని మ్యాటర్ అవుతాయి. కానీ నేను మోడల్ అవ్వడానికి వెళ్ళలేదు. ఐ వాంటెడ్ టు బి అ విన్నర్. నేను మిస్ ఇన్ ఇండియాకి కంపీట్ అవుతూ స్టేట్ టైటిల్ విన్నర్గా అయ్యాను. సో వాళ్ళు చూసే విధానంగా చూసామనంటే హైట్ మేజర్ థింగ్. సెకండ్లీ నీ లుక్ అండ్ అపీరెన్స్ అస్సలు మ్యాటర్ అవ్వదు. నువ్వు కాన్ఫిడెంట్గా ఉండి నువ్వు వేసుకున్నది రిప్రజెంట్ చేస్తున్నావా. ఇట్స్ నాట్ అబౌట్ హౌ యూ లుక్. నువ్వు వేసుకున్నది ఒక మోడల్ అని అంటే రిప్రజెంటేషన్. అదే నువ్వు ఏమన్నా మోడల్ కాకుండా ఇలా యాక్టర్స్ అనుకో, నువ్వు నీ విశ్వరూపం నీ గురించి నువ్వు చెప్పుకుంటావు. కానీ మోడల్స్ ఆర్ నథింగ్ లైక్ దట్. సో హైట్, నీ కాన్ఫిడెన్స్ అండ్ నువ్వు ఆడియన్స్ కి డెలివర్ చేసే ప్రాపర్ కాంటాక్ట్ ఆఫ్ ఐ ఉండాలి. సో మోడల్స్ కి మోస్ట్లీ అది ఉంటుంది. ఓకే. ఫుడ్ తింటారా అసలు, లేదంటే చాలా లిమిట్ గా తింటారా? చూడడానికి చాలా సన్నగా ఉంటారు అందరు మోడల్స్. తింటారా లేదా అసలు అని?
కంప్లీట్ నేను చాలా తింటాను, కానీ వన్ థింగ్ ఇస్ దట్ నేను స్వీట్స్ తినను. నాకు చిన్నప్పటి నుంచి స్వీట్స్ అనే ఇష్టం కూడా లేదు. ఏదో ఒకేషనల్ గా ఉంటే ఓన్లీ కాజు కట్లీ, అది తప్ప ఇంకేది తినను. నాన్ వెజ్ తింటారా? నో, నాన్ వెజ్ తినరా? ఐ కమ్ ఫ్రమ్ అ బ్రాహ్మిన్ కమ్యూనిటీ. ఓ ఓకే. బట్ అంటే నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా ఉంటారు, కానీ మీరు మెయింటైన్ చేసే విధానం బట్టి ఫుడ్ చాలా తక్కువ తింటారేమో, వీళ్ళు అసలు ఎక్కువ తినరేమో, ఓన్లీ జ్యూసెస్ తాగుతారేమో అనుకుంటాం. అందుకే రైటేనా? సి, నేను ఒకటే నమ్ముతాను, ఫుడ్ ఇస్ మై ఎంజాయ్మెంట్. ఫుడ్ తింటారు అందరూ, అండ్ దాన్ని నేను లిమిటేషన్ లో పెట్టుకుని ఏదో ఇలా లీన్ గా ఉండాలి అని చెప్పేసి చాలా మోడల్స్ చేస్తారు. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అలాంటి ఏం రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఆకలిస్తే చాలా బాగా తింటాను, చాలా బాగా మోడలింగ్ చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ వన్ గుడ్ థింగ్ అబౌట్ మీ ఇస్ దట్ ఐ డోంట్ హ్యావ్ అ హ్యాబిట్ ఆఫ్ ఈటింగ్ స్వీట్స్. అదొకటి ఉంది. చాలా బాగా తింటాను అంటున్నారు, కానీ తింటాను అని చెప్తున్నారు, కానీ మిమ్మల్ని చూస్తే మాత్రం తింటారు అన్నట్టు లేదు. చాలా మెయింటైన్ చేస్తారు అన్నట్లు కనిపిస్తున్నారు. సో అండ్ ఇంకా అంటే మీరు ఏం చదువుకుంటున్నారు? అంటే అప్పుడు మీరు 18 years అంటే నేను మీ ప్రొఫైల్లో చూసింది లైక్, కానీ ఇప్పుడు కొంచెం అంటే ఒక 1 year అలా. సో ఏం మీ స్టడీస్ ఏంటి? సో నేను కరెంట్లీ ఐమ్ పర్సూయింగ్ బీటెక్. సో నేను మిస్ టీన్ గెలిచినప్పుడు నేను సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లో ఉన్నాను, ఎంపీసీ చేస్తూ. సో ఒక ఫిబ్రవరిలో ఆడిషన్ అయ్యింది, జూన్లో గెలిచాను. June 10th, వన్ ఆఫ్ ది బెస్ట్ డేస్ ఆఫ్ మై లైఫ్. సో తర్వాత ఇంకా అలాగా కాస్టింగ్ ఆఫర్స్ వచ్చాయి, 2 advertisements వచ్చాయి, ఒక మూవీ కాస్టింగ్ కాల్ వచ్చింది, అండ్ దెన్ సౌత్ ఇండియన్ గోల్డెన్ అవార్డ్స్కి పిలిచారు, అండ్ ఐఎమ్ అవార్డ్ రిసీవర్ ఆల్సో ఫర్ ఫ్యాషన్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్. ఓకే, సూపర్. అండ్ అంటే స్టడీస్ వే ఆఫ్లో వెళ్ళి ఏదైనా జాబ్ చేయాలనుకుంటున్నారా, లేదంటే ఇలాగే లైక్ మిస్ టీన్ కానీ ఇలాంటివి ఇంకా ఇంకా ఇందులోనే ముందుకు వెళ్ళాలనుకుంటున్నారా? సో దిస్ ఈస్ వెర్ ఐ డ్రా ది లైన్. స్టడీ అంటే స్టడీ. ఐ టోటలీ హ్యావ్ అన్ ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సూయింగ్ మై కెరియర్ ఇన్ టు బీటెక్ అండ్ ఆల్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎస్, నేను ఒకటి సాధించాను, దాని తగ్గట్టుగా లెట్స్ జస్ట్ గో అరౌండ్ ఇట్. నాకు మూవీ ఆఫర్స్ వచ్చాయా? ఎస్, ఐ విల్ డూ ఇట్. అండ్ కాస్టింగ్స్ వచ్చాయా? ఎస్, ఐ విల్ ప్రొసీడ్. కానీ అదే నేను నాకు కెరియర్గా పెట్టాలని అనుకోవట్లేదు. ఐ వుడ్ లైక్ టు పర్స్యూ మై ఎడ్యుకేషన్, దట్స్ ఆల్. ఓకే. అండ్ మీ ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంటుంది? చాలా వరకు మోడల్స్కి కొంతమంది ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ చేయరు, అంటే కొన్ని వాళ్ళ ఆ వే ఆఫ్లో వెళ్ళిపోతే అలాగే వెళ్ళిపోతారు, అక్కడ ఇంకా అంత మంచిగా ఉండదు అని చెప్పేసి చాలా వరకు సపోర్ట్ అనేది ఉండదు. సో మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది మీకు? ఒకరు వెనకాల నుంచి చూసుకుంటారు, ఇంకొకరు ముందు నుంచి నన్ను నడిపిస్తారు. సో మై ఫాదర్ ఇస్ వెరీ ఓపెన్ టు మీ అండ్ ఐమ్ ఓపెన్ టు హిమ్ ఆల్సో. మా ఫాదర్ ఎప్పుడు నాకు నో చెప్పరు, బికాస్ హీ లవ్స్ మీ అలాట్ అండ్ ఐ లవ్ హిమ్ అలాట్. అకేషనలీ నేను ఏదైనా ఉన్నా ఓపెన్గా అడుగుతాను, కానీ డాడీ ఎస్ అంటే ఇట్స్ ఓకే ఫర్ మీ. ఒకవేళ నో అని అన్నా కానీ ఐఎమ్ క్వైట్ షూర్ దట్ హీ ఈస్ మై ఫాదర్ అండ్ హీ హ్యాస్ అ రీజన్ ఫర్ ఇట్. అపార్ట్ ఫ్రమ్ దట్ మై మదర్, మై డాడ్ అండ్ మై సిస్టర్ ఆర్ లైక్ మై రియలీ బిగ్ సపోర్టర్స్. ఓకే. ఓ, సిస్టర్స్ కూడా ఉన్నారా మీకు? మై సిస్టర్. ఓకే, కానీ మీరు చిన్న నేను పెద్దదాన్ని. మీరు పెద్దలా? మీ డాడీకి మీరంటేనే ఎక్కువ ఇష్టం ఉన్నట్టుంది. అంటే ఏదైనా చాలా వరకు పేరెంట్స్ చిన్న వాళ్ళ పైన ఎక్కువ ప్రేమ ఉంటుంది కదా, కానీ మీ పైన ఎక్కువ లవ్ కనిపిస్తుంది మీ డాడీకి. అండ్ మీ డాడీని కూడా కూర్చోబెట్టి మాట్లాడిస్తాం ఒకసారి, అంటే ఎలా సపోర్ట్ చేశారు ఏంటి అని చెప్పేసి. అండ్ ఇంకా అంటే లైఫ్ ముందు ముందు గోల్స్ ఏంటి, ఇంకా ఫర్దర్గా ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ప్రతి ఒక్కరికి ఎంత చేసినా ఇవన్నీ మన ప్యాషన్ ఉంటే మనకంటూ ఒక గోల్ ఉంటుంది కదా, అది ఇది ఇట్లా నాకు కొట్టాలి సాధించాలి అని. అట్లా మీకేముంది? నాకైతే ఇప్పుడు కెరియర్ వైజ్గా ఆలోచిస్తే నాకు మంచిగా ఐ వాంట్ ఎక్సెల్ మై బీటెక్ అండ్ దెన్ రైట్ అ క్యాట్ ఎగ్జామ్ అండ్ గెట్ ఇన్ టు ఐఐఎం. ఇప్పటికైతే దట్స్ మై ప్లాన్, బికాస్ నాకు ఎడ్యుకేషన్ అంటే ఇట్స్ లైక్ మై బౌండరీ. ఐఎమ్ క్వైట్ కంఫర్టబుల్ ఇన్ స్టడీస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ నేను ఇక్కడ కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు కూడా ఢిల్లీలో ఆల్మోస్ట్ మా టీన్ కేటగిరీ నుంచి ఒక 100 మంది గర్ల్స్ ఉన్నారు. ఇప్పుడు నార్త్ అంటే ఐడియా ఉంటాయి కదా, కొద్దిగా తెల్లగా ఉంటారు, కొద్దిగా బాగుంటారు, మనం అనుకో కొద్దిగా. సో వన్ థింగ్ ఐ నోటీస్ ఇస్ దట్ నేను ఒక్కడానే అక్కడ బొట్టు పెట్టుకుని వెస్ట్రన్ కానీ ట్రెడిషనల్ కానీ పెట్టుకుని ఉన్నా కానీ నేను ప్రతి ఒక్క రౌండ్లో గెలిచాను అట్ ద హైయెస్ట్ టాప్ నాచ్ ఆఫ్ ఇట్. సో ఒకటి రియలైజ్ అయినప్పుడు గెలవడం అనేది నీలో అంటూ ఉంటుంది. అంటే నువ్వు నార్త్ నుంచి వచ్చావు, నువ్వు ఎలా అన్నా ఉండు, నువ్వు ట్రూగా నీలా ఉన్నావు అని అనుకో, యూ విల్ రీచ్ అని చెప్పేసి ఉంది. ఓకే. అప్పుడు ఏమైనా మీకు అనిపించింది, అరే వీళ్ళందరూ ఇట్లా వచ్చారు, వీళ్ళ ఫేస్లు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, మస్తు తెల్లగా ఉన్నారు, మనమేమో కొంచెం ఎలా పాసిబుల్ అవుద్ది అని చెప్పేసి, అంటే కాన్ఫిడెన్స్ ఉండేనా మీరు విన్ అవుతారు అని? నేను సెలెక్ట్ అయినప్పుడు నేను చాలా ఆనందపడాను యాక్చువల్లీ. అంటే ఆల్మోస్ట్ 300-400 అంటే మోస్ట్లీ స్టేట్ నుంచి కంపీట్ అయ్యి టాప్ 10లోకి వెళ్ళారని అంటే ఢిల్లీకి ఇట్స్ బిగ్ థింగ్ ఫర్ మీ. సరే సెలెక్ట్ అయినా అక్కడికి వెళ్ళాను అండ్ దెన్ చాలా మంది ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం దే వర్ ఆల్ రియలీ ప్రిటీ. ఓకే. సో
డే 1 అయింది, సరే పోనీలే అని చెప్పేసి ఫస్ట్ రౌండ్ ఏంటంటే ఓరియంటేషన్ రౌండ్. ఓకే. నువ్వు నీకు కావాల్సినట్టుగా డ్రెస్ వేసుకుని ఒక ర్యాంప్ వాక్ చేసి నీ ఇంట్రొడక్షన్ చేయాలి. సో అది చేసినప్పుడు పక్క వాళ్ళందరూ దేవర్ రియలీ గుడ్, వాళ్ళ ఫ్యాషన్ సెన్స్ కానీ ఏదో ఒకటి దేవర్ రియలీ గుడ్ అట్ ఇట్. సరే నెక్స్ట్ డే అయింది, నెక్స్ట్ డే అప్పుడు నార్మల్ గ్రూమింగ్ సెషన్ అయింది, అంటే నార్మల్ వాక్ సెషన్స్ అండ్ ఎవ్రీథింగ్ అవుతున్నప్పుడు కూడా అప్పుడు నేను కొద్దిగా నర్వస్ గా నిన్నాను. అరే వీళ్ళందరూ ఒక స్టాండర్డ్ లో చేస్తున్నారు, నేను ఇంకో స్టాండర్డ్ లో ఉన్నానని చెప్పేసి. అప్పుడు నేను డాడీ దగ్గరికి వెళ్ళి చెప్పాను, డాడీ నాకు కొద్దిగా నర్వస్ గా ఉంది డాడీ, ఇది అవుతాడో లేదో నాకు డౌట్ గా ఉంది డాడీ, దీనికి నేను ఫీల్ అవడం మరి మనం ఇంత దూరం రావడం నాకు ఏం చేయాలి అర్థం మాట్లాడంటే డాడీ ఏమన్నారనంటే, చూడు నువ్వు అక్కడ అంతమంది ఉన్నప్పుడు ఆడిషన్ లో నువ్వు సెలెక్ట్ అవ్వనంటే నీలో ఏదో ఉందని చెప్పేసే కదా. నీ మెరిట్ ఏంటి, యూర్ టాల్ అండ్ యూ రిప్రజెంట్ రియలీ గుడ్ వాల్యూ. అదొకటి గుర్తుపెట్టుకో. మనం గెలిచామా గెలవలేదా అని కాదు, మనం ఎఫర్ట్ పెట్టామా, మనం ట్రై చేసామా అని చెప్పేసి డాడీ నన్ను బాగా మోటివేట్ చేశారు. సో అలా అని చెప్పేసి నెక్స్ట్ 2 rounds నేను చాలా బాగా ఎక్సెల్ చేసేసాను. ట్రెడిషనల్ రౌండ్ లో అయితే మన లెహంగా ఆబ్వియస్లీ తెలంగాణ నుంచి, సో అది వేసుకుని రిప్రజెంట్ చేశాను అండ్ ఇట్ వాజ్ రియలీ నైస్. ఐ స్కోర్ ది టాప్. ఓకే. అండ్ తెలంగాణకి కదా మీరు టీన్ అయింది, సో తెలంగాణ స్లాంగ్ ఏమైనా వచ్చా మీకు? అంటే ఎప్పుడైనా మాట్లాడుతుంటారా స్లాంగ్ కానీ? అది అంటే నార్మల్ గా చూస్తుంటారు కదా మీరు తెలంగాణ పీపుల్స్ ని, అలా కొద్దిగా అంటే మా ఫాదర్ మదర్ ఆంధ్ర నుంచి, సో ఆ టచ్ వాళ్ళతో నాకైతే ఉంది, కానీ ఫ్రెండ్స్ తో కొద్దిగా తెలంగాణ వచ్చేస్తారు. ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు మొత్తం ఓపెన్ అప్, మైండ్ మొత్తం ఓపెన్ అప్ లో ఉండి తెలంగాణ సగం తెలుగు సగం తెలంగాణ. ఓకే. ఆంధ్ర తెలంగాణ రెండు మిక్స్ చేస్తారు అయితే మీరు? మిక్స్ చేస్తాం. అప్పుడు ఏమంటారు అంటే నువ్వు తెలంగాణ ఆంధ్ర అని చెప్పేసారు. అవును, అప్పుడప్పుడు నాకు కూడా రెండు లక్షణాలు కలుస్తా ఉంటాయి, రెండు కలిస్తే ఏ భాష అవుతుందో కూడా తెలీదు. అండ్ డాడీ సపోర్ట్ అయితే చాలా బాగుంది మీకు. అండ్ డాడీ ఏం చేస్తుంటారు? మా డాడీ ఒక బిజినెస్ మెన్. సో మా డాడీ మాస్టర్స్ చేశారు ఆర్ట్స్ లో. సో ఫ్యామిలీ మొత్తం యూనో ఇట్స్ లైక్ వెరీ మల్టీ టాలెంటెడ్. మా డాడీ కూడా, నేను 17 years కి మిస్ టీన్ తెలంగాణ అయ్యాను, అండ్ ప్యారలల్ టు దాట్ మా డాడీ 17 years అప్పుడు హీ స్టార్టెడ్ హిస్ బిజినెస్. సో ఇట్స్ లైక్ వీఆర్ హ్యావింగ్ అ రియలీ గుడ్ ఫేస్ అట్ దాట్. ఓకే. అండ్ 17 years కి 16 years కి నాకు తెలిసి అందరు ఫోన్లలో ఉంటారు, కానీ మీరు ఎక్కడెక్కడో ఉండిపోయారు. అంటే మీరు వచ్చే ముందే నేను ఆలోచించాను, ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఎక్కువ మొబైల్స్ యూజ్ చేయడం కానీ, ఎక్కువగా అరే అంటే అంత మెచ్యూర్డ్ మైండ్ ఉండదు ఆ టైంలో. 16-17 years కి ఎవరికి అంత మెచ్యూరిటీ ఉండదు, ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఒక ఫోబియాలో ఉంటారు. బట్ మీరు ఇంత సక్సెస్ఫుల్ గా అంటే ఇంత మంచిగా వచ్చారంటే కేవలం మీ డాడీ అంటారు. ఎగ్జాక్ట్లీ. మా ఫాదర్ ఇంకా మా మదర్ సపోర్ట్ లేకపోతే ఆబ్వియస్లీ ఎవ్రీ ఎవరన్నా సక్సెస్ అవ్వాలంటే ఆబ్వియస్లీ దాని రీజన్ పేరెంట్సే. సో మా ఫాదర్ నాతో పాటు ఢిల్లీ వచ్చి హెల్ప్ మీ అ లాట్. అండ్ ఆబ్వియస్లీ అక్కడ ఢిల్లీకి వచ్చిన చాలా మంది అయితే అందరు పేరెంట్స్ ఉన్నారు, కానీ టెల్ యూ వన్ థింగ్, గ్రాండ్ ఫినాలే రోజు అందరు సెలెక్ట్ అవుతారు కదా. మిస్ టీన్ ఇండియాకి నేను కంపీట్ అవుతున్నప్పుడు టాప్ 10 సెలెక్ట్ అవుతారు. సో మా జ్యూరీ జడ్జ్ ఏమో మలైకా అరోరా. సో టాప్ 10 ని నేమ్స్ అందరికి నేమ్స్ ఇస్తారు, పిలుస్తున్నప్పుడు నా నెంబర్ రాలేడు. టాప్ 9 టాప్ 10 అని చెప్పేసి అనేసారు. అప్పుడు బ్యాక్ స్టేజ్ ఉంటాడు కదా, అందరూ భలే సారో కొనిన్నారు. అందరూ వాళ్ళ పేరెంట్స్ పరిగెట్టుకుంటూ వచ్చి దే స్టార్టెడ్ చీరింగ్ దెమ్ అప్. నేను ఒక పక్కన భలే నాకు అర్థం అవ్వలేదు. ఓకే ఫైన్, మేబీ ఇట్ వాస్ గాడ్స్ ప్లాన్, మేబీ ఐ హ్యావ్ సంథింగ్ బెటర్ ఫర్ మై సెల్ఫ్ అని చెప్పేసి అనుకుని ఐ టుక్ ఇట్ ఇన్ దాట్ వే. సరే ఓ 10 minutes అయింది. దాని తర్వాత సడన్ గా నా బ్యాచ్ నెంబర్ పిలిచారు. దే వర్ లైక్ మిస్ టీన్ తెలంగాణ 2023 లక్షణ అట్టిలి బ్యాచ్ నెంబర్ 86. అప్పుడు నాకు వర్డ్స్ రాలేదు, ఏం రాలేదు. ఐ లిటరలీ రష్డ్ టువర్డ్స్ ది స్టేజ్ అండ్ ఐ walked beautifully with grace and pride. I got my stash, I got my crown and everything. It was a glorious day for me. ఓకే. అప్పుడు మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు? ఇట్ వాజ్ 1 o'clock, అంటే రాత్రి 1 o'clock అయింది. 1 o'clock అయింది. అండ్ అలా గెలిచిన వెంటనే బ్యాక్ స్టేజ్ లో మా ఫాదర్ పరిగెత్తుకుంటూ వీడియో తీసుకుని వస్తాను. ఇట్ వాజ్ అ వెరీ మెమరబుల్ డే ఫర్ మీ. దాని తర్వాత వి కాల్ మై మదర్. హైదరాబాద్ లో మా చెల్లి మా మమ్మీ ఉన్నారు. సో మేము వీడియో కాల్ చేసినప్పుడు ఇట్ వాస్ బ్యూటిఫుల్ డే. నెక్స్ట్ డే మార్నింగ్ హైదరాబాద్ కి వచ్చాము, మీడియా అందరూ చుట్టుముట్టేశారు. అండ్ దెన్ ఐ హ్యాడ్ అ గ్రాండ్ వెల్కమ్. అండ్ దెన్ న్యూస్ పేపర్స్ లో పడాను. అండ్ దెన్ సాయిగా అవార్డ్స్ అండ్ దెన్ మూవీ కాస్టింగ్స్ అండ్ ఆల్. ఇట్ వాస్ అ మెమరబుల్ ఇయర్ ఫర్ మీ. ఓకే. అండ్ ఈ మధ్య మూవీస్ లో ఏమైనా ఛాన్సెస్ వచ్చాయా? అంటే మీరు ఇంతగా సక్సెస్ అయ్యారు కదా. నాకు మూవీ కాస్టింగ్స్ లో మీకు మజాకా సంగీత్ కిసెన్ మూవీ ఉంది చూడండి, ఈ సంక్రాంతికి వస్తుంది. ఒక 3 months బ్యాక్ వచ్చింది ఆఫర్. బట్ నేను స్టడీస్ పైన ఎక్కువ దృష్టి పెట్టేసి ఐ హ్యాడ్ ఎగ్జామ్స్. సో నేను కంఫర్టబుల్ గా ఉన్నప్పుడే కాస్టింగ్స్ కి ఓకే చెప్తాను. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అండ్ దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ ఫర్ మీ.
సో ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ఐ టోల్డ్ హిమ్ నో, ఇట్స్ రియలీ హార్డ్ ఫర్ మీ టు గో ఫర్ ది కాస్టింగ్ రైట్ అని చెప్పేసి. ఓకే. అండ్ మీ మోడలింగ్ కానీ ఈ ఇండస్ట్రీలో లైక్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మూవీ ఇండస్ట్రీ అంటే మనందరికీ తెలుసు, కొంచెం కొన్ని బ్యాడ్ టర్మ్స్ అయితే ఉంటాయి. సో మీ మోడలింగ్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది అంటే మీకు ఎక్కువ తెలుస్తుంటది కదా అందులో, అంటే ఆ వే ఆఫ్ అనేది ఎలా ఉంటది? అంటే ఒక పర్సన్ రావడం కానీ, సెలక్షన్ ప్రాసెస్ కానీ, అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా మన పైన, సో అలా. నేను గెలిచిన తర్వాత డే వాజ్ దిస్ మూమెంట్, ఢిల్లీకి మళ్ళీ వచ్చి ఒక కంపెనీకి, ఒక క్లోదింగ్ కంపెనీకి ఫోటోషూట్ తీసుకోవాలి. సో ఆల్ స్టేట్ టైటిల్ విన్నర్స్ ఆఫ్ దట్ డే ఆఫ్ దట్ ఇయర్ కేమ్. సో అందరు వచ్చినప్పుడు ఏంటంటే సెలెక్షన్ కూడా ఎలా అవుతారంటే, ఒక క్లోదింగ్ కి కానీ ఒక టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్, నేను చెప్పినట్టు కానీ ఇప్పుడు మన సౌత్ ఇండియన్ వాళ్ళకి ఐస్ ఆర్ రియలీ, కళ్ళు అంటేనే ఒక పెద్ద మ్యాటర్ మనకి. సో దాని తగ్గట్టుగా సెలెక్షన్ చేస్తారు. మోడలింగ్ ఇస్ నథింగ్ బట్ నువ్వు సెట్ అవుతావా లేదా అని చెప్పేసి. నువ్వు మోడల్ అయ్యావంటే నథింగ్, ఎవ్రీడే యూ గో ఫర్ అ మోడల్ షూట్, పే చేస్తారు, యూ హ్యావ్ అ గుడ్ కెరియర్ ఇన్ ఇట్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ నాట్ క్వైట్ కంఫర్టబుల్ ఇన్ గోయింగ్ టు మోడలింగ్ ఫీల్డ్. ఓకే. అండ్ క్లాత్స్ కానీ మనకి జ్యువెలరీస్ కానీ అన్ని వాళ్ళు ఇస్తారా లేదంటే మనమే తెచ్చుకోవాలా అవన్నీ? అంటే ఇట్ డిపెండ్స్. ఇప్పుడు మనం పర్సనలైజ్ షూట్ తీసుకున్నాం అనుకో, ఆబ్వియస్లీ మనం తీసుకోవాల్సిందే. ఒకవేళ కంపెనీ ఆర్గనైజ్ చేస్తారనుకో, వాళ్ళకి స్పాన్సర్ చేయడానికి మనం మోడల్స్ వెళ్తాం. కానీ బేసిక్లీ మోడల్స్ అంటేనే, మేము ఈరోజు ఈ బ్రాండ్ షూట్ చేసినాం, నాకు 6 మోడల్స్ కావాలి ఆఫ్ దిస్ క్రైటీరియా, నాకు కొద్దిగా లీన్ గా కావాలి, కొద్దిగా టాల్ గా కావాలని చెప్పేసి అంటే అప్పుడు మోడల్స్ కేటలాగింగ్ అవుతుంది. అఫ్ కోర్స్ నాకు 2 మోడల్ కేటలాగ్స్ వచ్చాయి. సైగాకి నేనే వాక్ ఇచ్చాను ఫర్ మై ఇంట్రొడక్షన్, అండ్ ఐ గేవ్ ఫర్ మెహబాస్ బ్యాక్ ఎట్ ఢిల్లీ, అండ్ యా 2. ఓకే. అండ్ మేకప్ మీరే చేసుకుంటారా? అంటే చాలా నీట్ గా చేసుకున్నారు, అందుకని ఐ ప్రిఫర్ మై ఓన్ మేకప్, బట్ అకేజనలీ వాడాల్సి వస్తే ఐ గో టు గ్రూమర్. ఓకే. ఇప్పుడైతే మేకప్ మీరే వేసుకున్నారా లేదా? అంటే చాలా నీట్ గా మంచిగా వేసుకున్నారు కదా. మోడల్స్ అంటేనే మొత్తం వాళ్ళకి డ్రెస్సింగ్ ఎలా వేసుకోవాలి, ఏది ఎలా వేసుకోవాలి తెలుస్తుంది కదా. మోడల్స్ అంటే బేసిక్ మేకప్ వాళ్ళకి ఐడియా ఉంటే ఇట్స్ అ గుడ్ థింగ్. కానీ ఒక్కొక్క మోడల్ లేకపోతే ఒక్కొక్క ఫోటోషూట్ కి ఒక స్పెసిఫిక్ టీమ్ ఉంటుంది కదా. లెట్స్ జస్ట్ సే ఫ్లోరల్ టీమ్ ఉంది, సో ఫ్లోరల్ మేకప్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మేకప్ టీమ్ వాళ్ళు చూసుకుంటారు. మనం జస్ట్ ఉన్నామా, డి వి మెయింటైన్ అ క్లీన్ ఫేస్, డి వి మెయింటైన్ అ గుడ్ బాడీ అనేది. మోడల్ అంటేనే ఇట్స్ అ లాట్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్. మోడల్ అంటే నువ్వు చాలా రెస్పాన్సిబిలిటీస్, చాలా డెడికేషన్ ఉండాలి, అంటే లీన్ గా ఉండాలి, ఫుడ్ కంట్రోల్ ఉండాలి, నేను టైంకి పడుకోవాలని చెప్పేసి అవన్నీ ఉంటాయి. బట్ ఐఎమ్ నాట్ రియలీ అ పర్సన్ లైక్ దట్. ఐ లైక్ టు డూ ఇట్ మై వే. ఓకే. అండ్ వచ్చే పైసలన్నీ మళ్ళీ జ్యువెలరీస్ కి, బట్టలకి, వీటికి అయిపోతాయేమో కదా. మోడల్స్ కి అయితే దట్ ఈస్ క్వైట్ మ్యాండేటరీ ఫర్ దెమ్. అంటే ఇప్పుడు వాళ్ళకి లెట్స్ జస్ట్ సే ఐ హ్యావ్ అ ఫ్రెండ్ ఫ్రమ్ అన్ ఇండస్ట్రీ, తను సక్సెస్ఫుల్ మోడల్. తనకి ఇప్పుడు దే చార్జింగ్ 25-75K ఒక్కొక్క షూట్ కి. ఇప్పుడు లెట్స్ జస్ట్ సే కరణ్ జోహర్ వచ్చి ఒక మోడల్ కావాలని అంటారు, ఆబ్వియస్లీ దాని తగ్గట్టుగా తన ప్రైసింగ్ ఉంటుంది. ఇఫ్ హీఈస్ రిక్రూటింగ్ దెన్ వాడు ఒక రేంజ్ లో చెప్పుకుంటారు, నేను 75K ఇస్తాను ఒక మోడల్ కి అని చెప్పేసి. ఒకవేళ తను ఒక షూట్ ఒక మోడల్ కి నేను కొలాబరేట్ అవుతానంటే తన రేంజ్ తగ్గట్టుగా ఉంటుంది. సో ఆ ప్రకంగా వెళ్తాడు, అండ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారని అంటే ఇట్స్ నాట్ అ బిగ్ డీల్, ఇట్స్ అ పర్సనల్ కాన్వర్సేషన్ బిట్వీన్ దెమ్. ఓకే, సూపర్. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కాస్టింగ్స్ వస్తున్నాయి. ఇట్స్ జస్ట్ మీ బీయింగ్ టూ లేజీ అబౌట్ ఇట్. నాకు సర్ఫ్ ఎక్సెల్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, క్వాలిటీ వాల్స్ ది లేటెస్ట్ ఐస్ క్రీమ్ వచ్చింది లాస్ట్ ఇయర్ డిసెంబర్లో. అండ్ ఐ లేటెస్ట్ గా అయితే ఐఎమ్ గెస్సింగ్ మై ఫ్యూ ఫ్రెండ్స్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ, యూవీ క్రియేషన్స్ వాళ్ళు, దే లుకింగ్ ఫర్ సమ్ ఫ్రెష్ ఫేసెస్. సో దే టుక్ మైన్ ఇన్ అండ్ దే టోల్డ్ దట్ దే విల్ గెట్ బ్యాక్ టు మీ యాజ్ సూన్ యాజ్ ది ఆడిషన్స్ ఓపెన్. ఇప్పుడు ఆడిషన్స్ కూడా ఆఫ్ సీజన్, ఆన్ సీజన్ అంటూ ఉంటాయి. జనవరి నుంచి జూన్ దాకా డెఫినెట్లీ ఇట్స్ ఆల్వేస్ షూట్ పీరియడ్ ఫర్ ఎనీ మూవీ. ఎందుకనంటే వాళ్ళు షూటింగ్ చేసిన తర్వాత దాని ప్రమోషన్స్, ప్రామిటేషన్స్ ఏమైనా ఉన్నా కానీ అవన్నీ లేటర్ నెక్స్ట్ ఇయర్ కి లాంచ్ అవుతాయి. సో అప్పటి దాకా అనుకో కాస్టింగ్స్ జరుగుతాయి. ఆఫ్ సీజన్ లో ఏంటి కాస్టింగ్స్, సెలెక్షన్స్, మేకప్ ఆర్టిస్ట్, మ్యూజిక్ ఇవన్నీ అవుతాయి. సో ఇట్స్ లైక్ సీజనల్. ఓకే. అండ్ మీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఆఫ్ కోర్స్ ఉన్నారా? అంటే ఫ్రెండ్స్ తో కూడా ఇలాగే మాట్లాడతారా మొత్తం ఇలా 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 అని చెప్పేసి, లేదంటే కొంచెం ఏమైనా? యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ కి నేను చెప్పలేదు ఇలాగా, అంటే కాలేజ్కి వచ్చినప్పుడు, బీటెక్ వచ్చినప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే మన బౌండరీలో ఉంటే వాళ్ళు మనల్ని వియర్డ్ గా చూడరు అని చెప్పేసి. సరే అని చెప్పే లోపల ఆబ్వియస్లీ అందరికి ఫోన్ ఉండి వాళ్ళ క్యూరియాసిటీ, నా పేరు తెలిసిందే, లెట్స్ తెలుసుకున్నారు. అండ్ దెన్ మా ఫ్రెండ్స్ అయితే నువ్వు ఇలా ఉంటావు అని అస్సలు అనుకోలేదు లక్షణ, అంటే ఇంత ఓపెన్ గా ఉండరు కదా కొంతమంది అని చెప్పేసి అని అంటారు.
ఓకే. అండ్ కాలేజ్కి వెళ్తున్నప్పుడు కానీ లైక్ మీరు రెడీ అవ్వడం కానీ, అంటే కొంతమంది ఇక్కడ వరకే రెడీ అవుతూ ఉంటారు కాలేజ్కి వెళ్తున్నప్పుడు కానీ, లేదంటే నార్మల్ వాళ్ళ వేఫ్లో ఉంటారు కదా. సో మీరు ఎలా ఉంటారు అంటే అందరికీ తెలుసుకోవాలంటారు కదా మోడల్స్ అంటే ఎట్లుంటారు, నార్మల్గా కూడా వాళ్ళు ఎప్పుడు స్వతహాగా అలాగే రెడీ అవుతుంటారా లేదంటే జస్ట్ అలా? నాకు డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఒకటి ఉంది. మేకప్ అండ్ ఆల్ అంటే నేను ఎక్కువ కాస్మెటిక్స్ ఫేస్ పైన పెట్టుకున్నాను. నాకు స్కిన్ కి పడదు. అండ్ అట్ ద సేమ్ టైం కాలేజ్ కి ఒక 4 years 3 years వెళ్తాం రోజు పెట్టుకుని వెళ్ళడం. కాలేజ్ కి మాత్రం వితౌట్ మేకప్ లో వెళ్తాను. వితౌట్ మేకప్, క్లీన్ ఫేస్, ఐ హావ్ అ బ్యూటిఫుల్ వైట్ ఫేస్. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ పెట్టుకోవాలనుకుంటే జస్ట్ లిప్ బామ్, సన్ స్క్రీన్. ఓకే. అండ్ మీ లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? మీ విన్నింగ్ మిస్ ఇన్ తెలంగాణ అంటే ఒక లైఫ్లో మనకి ఎన్ని హర్డల్స్ వచ్చినా, లైఫ్ ఎంత హార్డ్ ఉన్నా కానీ మనకి ఆల్వేస్ ఒక 3 సొల్యూషన్స్ ఉంటాయి. ఐదర్ యాక్సెప్ట్ ఇట్, చేంజ్ ఇట్ ఆర్ లీవ్ ఇట్. అదొకటే నా మైండ్ సెట్. అండ్ ఐ నెవర్ బిలీవ్ ఇన్ హార్డ్ వర్క్. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ డెడికేషన్, కన్సిస్టెన్సీ అండ్ ఎఫర్ట్. అవి తప్ప నేను ఇంకేమీ అనుకోను కూడా. సరే నేను టీన్ ఇండియాకి గెలవలేదు, బట్ అన్ఫార్చునేట్లీ లుక్ ఎట్ ద బ్రైట్ సైడ్, మిస్ టీన్ తెలంగాణ అయ్యాను, which is like a good thing only for me. అంటే అంతమంది కంపీట్ అయ్యారు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ ఆల్సో క్వైట్ హ్యాపీ అబౌట్ వాట్ ఐ గాట్. అండ్ ఇంత సాధించారు, ఇంత అందంగా ఉన్నారు చూడడానికి, ప్రపోజల్స్ ఏం రాలేదా ఇప్పటి వరకు మీకు? అంటే అబ్వియస్లీ వస్తుంటాయి కదా నార్మల్గా ఉన్న వాళ్ళకి, అండ్ మీరు అందులోను. సో ఏవో వచ్చాయి కానీ మనం పట్టించుకో. మీ డాడీ ఉన్నారని ఇబ్బంది పడుతున్నారా మీరు చెప్పడానికి? ఐఎమ్ క్వైట్ ఓపెన్ టు మై డాడీ ఇలా కాలేజ్ లో చూస్తారు, డాడీ ఇలా చెప్పారు డాడీ అని చెప్పేస్తాను నేను. అవునారా, లైక్ తీసుకో, మన ఫ్యామిలీ మొత్తం ఇలానే అంటారు. ఓకే. అండ్ ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఒకసారి మీ డాడీని కూడా పిలిచి మాట్లాడదాము. హాయ్ సార్. అండ్ మీ కూతుర్ని ఏం అడిగినా కానీ కొన్ని మీ సైడ్ ఇలా చూస్తుంది, ఏం చెప్పాలి అని చెప్పి చాలా బ్యాలెన్స్డ్గా ఆన్సర్ ఇచ్చింది. సో మీ ఫాదర్ ఇప్పుడు మీ పక్కనే ఉన్నారు కాబట్టి మీ ఫాదర్ని అడిగి తెలుసుకుంటాం, కొన్ని మిమ్మల్ని కూడా అడుగుతాము. అండ్ సో ఇంతగా తను సక్సెస్ అవ్వడానికి గ్లోబల్ ఇండియా వైజ్లో టీమ్ తెలంగాణ అవ్వడానికి వన్ అండ్ ఓన్లీ మీరే అని చెప్పేసి చెప్పింది తను. సో చాలామంది పేరెంట్స్ సపోర్ట్ చేయరు, కానీ మీరు సపోర్ట్ చేయడం కానీ, అంటే అంత చిన్న ఏజ్లో 17-18 yearsలో కదా, సో అప్పుడు స్టడీస్ చేస్తూ ఉంటారు. సో ఎలా సపోర్ట్ చేశారు, ఎందుకు సపోర్ట్ చేయాలి అనిపించింది? అంటే మోడలింగ్ ఫీల్డ్ అనగానే చాలా మంది ఇండస్ట్రీ మోడలింగ్ ఫీల్డ్ అంటే చాలా మంది పేరెంట్స్ సపోర్ట్ చేయరు, ఎందుకు చదువుకోక ఎందుకురా ఇవన్నీ అంటారు. సో మీరు ఎలా సపోర్ట్ చేశారు సార్? యాక్చువల్గా ప్రతి ఫాదర్కి తెలిసే విషయమే, పిల్లలు మన ముందే పెరుగుతుంటారు. చిన్నప్పుడు ఎక్కడ పుస్తకంలో చదివినట్టు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు ప్రతి కిడ్లోనూ ఒక బేసిక్ టాలెంట్తో కూడుతుంటారు. సో ఆ టాలెంట్ ఫాదర్కి మదర్కి బాగా తెలుస్తుంది ప్రతి పేరెంట్కి. సో వాళ్ళు ఎక్కువ టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. మా పాప చిన్నప్పటి నుంచి ఐడియల్గా ఉంటే పెయింట్ వేయడం, చాలా మంచి పెయింటింగ్ వేస్తుంది. ఏదైనా ఉంటే ఎంతూజియాజం ప్రతి దాంట్లో ఇదేంటి అని తెలుసుకుంటాం. సో ఫాదర్ అంటే నా దృష్టిలో గార్డియన్. జస్ట్ వాళ్ళు ఈ వరల్డ్లోకి వచ్చారు, వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చేంత మటుకు, సొసైటీ మెచ్యూరిటీ వచ్చేంత మటుకు మనం వాళ్ళకి గార్డియన్గా ఉండి సొసైటీని మైండ్లో పెట్టుకుని ఏ టైప్ ఫీల్డ్ అయితే బాగుంటుంది అనేది పేరెంటల్ కేర్ ఎవరైనా కదా. సో మా పాప టాలెంట్ చూసి అది ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ అని కాకుండా దేంట్లో షైన్ అవుతారు అనేది మెయిన్ ఎజెండాగా చూసుకుంటే షీ హ్యాస్ అ లాట్ ఆఫ్ పేషెన్సీ. ఒక పెయింట్ తీసుకుంటే, ఒక పెయింట్ వేయాలంటే ఆల్మోస్ట్ చాలా టైం పడుతుంది. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత యాజ్ ఎ గార్డియన్ ఆర్ పేరెంట్ నేను చేయాల్సిన సపోర్ట్, పాప ఆల్ ఆఫ్ ది షడన్ ఒకసారి వచ్చి డాడీ నేను ఇలా కాంపిటీషన్ ఉందట టీన్ కదా అంటే నేను వండర్ యాక్చువల్గా, ఎందుకంటే మీ టీన్కి కాంపిటీషన్ ఉంటుంది, టీన్ కూడా కొన్ని అవార్డ్స్ ఇస్తుంటారని నాకు ఐడియా లేదు. మనం ఈ రోజు వరకు చూసింది నాకు తెలిసి మిస్, మిస్టర్, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్లు చూసాను తప్ప ఈ టీన్స్ని సెలెక్ట్ చేయడం నేను చూడలేదు. నేను ఎక్కడో ఏదో ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు, సైట్లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే యాజ్ ఎ పేరెంట్ మనం నో చెప్పకూడదు. సో పిల్లలకి నో చెప్తే ఏమవుతుందంటే అది ఎలాంటిదంటే మన టోల్ గేట్ దగ్గర ఈ కార్ ఎక్కుదాం, ఈ లైన్లోకి వెళ్తే తొందరగా వెళ్తాం, ఈ లైన్లోకి వెళ్తే తొందరగా వెళ్తాం అన్నట్టుగా అనేక లైన్స్ ఓపెన్ అయి ఉంటాయి వాళ్ళకి ఆపర్చునిటీ. సో వాళ్ళు ఏ ఆపర్చునిటీని ఎట్లా క్యాచ్ చేస్తారో మనకు తెలియదు కాబట్టి దేనికి నో చెప్పకుండా ఉంటే ఏమవుతుందంటే ఫ్యూచర్లో నీ వల్ల నేను అలా అవ్వలేకపోయాను, నీ వల్ల ఇలా అవ్వలేకపోయాను, నీ వల్ల ఏదో అవుదాం అనుకుంటే నువ్వు ఇలా చేసావు డాడీ అనే ప్రాబ్లం లైఫ్లో రాకుండా ఉండాలంటే వాళ్ళు ప్రతి ఫీల్డ్లోనూ వాళ్ళు వెళ్తాను, ప్రతి ఫీల్డ్లోనూ వాళ్ళు వెళ్ళమనాలి. వెళ్ళి దాంట్లో వాళ్ళ కెపాసిటీ తెలుసుకుంటారు. వెళ్ళి రన్ అవ్వగలిగితే రన్ అవుతారు, వెళ్ళి సక్సెస్ అవ్వలేకపోతే సక్సెస్ అవ్వరు.
బట్ వాళ్ళ కెపాసిటీ ఏంటనే తెలుసుకోవడం కోసం అని ఏదొచ్చినా నేను ఎస్ అంటాను. అలాగే మోడలింగ్ అంటే కూడా ఎస్ ఎస్ ఆఫ్ కోర్స్. మన సోషల్ మన ఫ్యామిలీలో కానీ పర్టికులర్గా మన సౌత్ ఇండియాలో ఈ మోడలింగ్ ఫీల్డ్కి, నార్త్ ఇండియాలో బాగా మెచ్యూర్డ్గా ఉంటారు కానీ సౌత్ ఇండియాలో మోడలింగ్ ఫీల్డ్కి కొంచెం నెగిటివ్గానే ఉంటారు. నేను నెగిటివ్గా ఉండాలని దానికంటే కూడా లెట్ us హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్. ఏమవుతుందో చూద్దాం, మనం అటెంప్ట్ చేస్తే తెలుస్తుంది. ఎదర్ షీ కంటిన్యూస్ ఆర్ నాట్ అనేది దట్ ఈస్ డిఫరెంట్. కాకపోతే అంటే మనం సప్రెస్ చేయకూడదు వాళ్ళకున్న థాట్స్ అని చెప్పాను. నేను పాజిటివ్గా ఓకే లెట్స్ గో అని చెప్పాను అన్నాను. అది కూడా ఏం చిన్నగా జరగలేదు. నేను యాక్చువల్గా నేను టైం స్పేర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ప్రొఫెషన్తో నేను ఫిక్స్ అయి ఉంటాను. నవ్ 45. ఈ 45కి లైఫ్లో నడిపించడం కోసం ఏదో ప్రొఫెషన్లో ఫిక్స్ అయి ఉంటాం కాబట్టి ఆ ఫిక్స్ అయిన ప్రొఫెషన్లో మళ్ళీ టైం తీయడం అంటే కూడా కొంచెం టఫ్. తెలంగాణలో ఇక్కడ హైదరాబాద్లో అన్నారు. హైదరాబాద్కి వెళ్తే అక్కడ ఆల్మోస్ట్ 300 మెంబర్స్, 400 మెంబర్స్, ఫుల్ క్రౌడ్ 500 మెంబర్స్ ఉన్నారు. అది కూడా ఈ హైదరాబాద్లో పెట్టిన దానికి కేరళ నుంచి, గుజరాత్ నుంచి ఆడిషన్స్కి అదర్ స్టేట్స్ నుంచి 4 to 5 స్టేట్స్ నుంచి వచ్చారు. అవుట్ ఆఫ్ 4 to 5 స్టేట్స్ లక్కీగా పాప వాళ్ళకి సహజంగా టాలెంట్ ఉండబట్టో, లేకపోతే వాళ్ళకి ఐలో పడ్డమో, లేకపోతే బ్రైట్గా ఉండమో, బాడీ లాంగ్వేజ్, మరి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళు 10 మెంబర్స్ ఉన్నారు. సర్లే 10 మెంబర్స్ షార్ట్ లిస్ట్ చేశారులే. నేను ఇంటర్నల్గా ఏమనుకున్నా అంటే వెళ్తే చూద్దాంలే అనుకున్నాను. కానీ ఆయన పాజిటివ్గా చెప్పాలి కాబట్టి పాపతో మనకు వస్తుందిలేనన్నా అని చెప్పాను. తర్వాత ఆఫ్టర్ 1 month or 15 days సెలెక్ట్ అయింది. ఢిల్లీకి ఆడిషన్కి రమ్మన్నారు. అది చూస్తే మళ్ళీ 6 days ఉంది షెడ్యూల్. 6 days నేను ఎక్కడి నుంచి టైం పెట్టాలి? అదే 6 days ప్రోగ్రాము. పాప ఏమో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్. అది మనకి ఇక్కడంతా హెవీ కాంపిటీషన్ కదా, ఐఐటి కాంపిటీషన్, ఎంసెట్ కాంపిటీషన్, ఏదో దేశాన్ని ఏదో మనం ఒకళ్ళ వెనక్కి వెళ్ళిపోతున్నాను. సోషల్ మీడియాలో హై ప్రెషర్ అందరికి. మీ అబ్బాయి ఏంటి, మీ అమ్మాయి ఏంటి, మా అమ్మాయి ఏంటి, మీ అమ్మాయి ఏంటి, ఈ వ్యవహారాల మధ్యలో ఇంటర్మీడియట్ నడిపించాలా, ఈ మోడలింగ్ తీసుకెళ్లాలా. అదేమో జనవరిలో వచ్చింది, జనవరి ఫిబ్రవరిలో. మార్చిలో ఎగ్జామ్స్ ఉంటాయి. మనకి ఏ ప్రొఫెషన్లో ఎటు వెళ్తామో తెలియదు. సరే అఫ్ కోర్స్ నాకు ఏ బిజినెసెస్ ఉన్నా వాటిని కంటిన్యూ చేస్తుందా అంటే అది కంటిన్యూ చేయొచ్చు కూడా. బట్ బేసిక్ గ్రాడ్యుయేషన్ అవ్వాలి. మరీ టీన్ అంటున్నారు, మిస్ టీన్ మనం ఎలా చేయాలరా అని నేను చాలా గ్యాప్ తీసుకుని సరే వెళ్దాంలే అని చెప్పి 6 days గ్యాప్ తీసుకున్నాను. 7 days ఆల్మోస్ట్. ఆ 7 days కూడా మోడలింగ్కి వాళ్ళకి, మోడలింగ్ అంటే ఆల్ అబౌట్ నేను అబ్జర్వ్ చేసింది ఇప్పుడు ఆడిషన్స్ అని చూసిన తర్వాత పిల్లలకి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తారు. లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, మనం ఒక వ్యక్తితో ఎట్లా మాట్లాడాలి, మాట్లాడేటప్పుడు ఎలా కూర్చోవాలి, హౌ టు డ్రెస్ యువర్ సెల్ఫ్, ఏవి మాట్లాడాలి, ఏవి మాట్లాడకూడదు. సో నీట్గా ఎలా ఉండాలి, హెల్త్ ఇష్యూస్ ఎట్లా చూసుకోవాలి, బాడీని ఎలా మెయింటైన్ చేయాలి, లైఫ్ ఇంకెక్కువ బతకాలంటే ఎంత ఫిట్గా ఉండాలి, ఇవన్నీ కాంబినేషన్ ఒక మోడల్. సో మోడలింగ్ అంటే మిస్ టీన్ అన్నారు, లేదు మిస్ యూనివర్స్ అన్నారు, మిస్ వరల్డ్ అన్నారు. దే ఆర్ ది మోడల్స్. సొసైటీలో వాళ్ళని మోడల్గా చూసుకుని యూ హ్యావ్ టు లీడ్ లైఫ్ అని. సో మనం మాట్లాడుకుంటే ఫిట్గా ఉండే వాళ్ళకి ఎందుకు వస్తే, మనం హృతిక్ రోషన్ చూసి ఈయన ఫిట్గా ఉన్నారు, లేదు మహేష్ బాబు గారిని చూసి ఫిట్గా ఉన్నారు. ఎందుకు మోడల్ అంటే రోల్ మోడల్. సో మనం వాళ్ళలోంచి ఏ టైప్ లైఫ్ స్టైల్ మనం ఎక్కువ రోజులు, ఎక్కువ సంవత్సరాలు, ఎక్కువ హెల్తీగా ఉండడం కోసం చేసినట్టు ఈ మోడలింగ్ కూడా. సో ఒక మోడల్ వెళ్తుంటే మనకి క్లియర్ కట్గా వాళ్ళ ఆరా తెలిసిపోతుంటుంది, వీళ్ళు మోడల్ అని. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, వాళ్ళు నడిచే విధానం కానీ, వాళ్ళు బిహేవియర్ కానీ, వాళ్ళలో ఉండే మాట్లాడే విధానం కానీ అన్ని. అండ్ సార్ ఇప్పుడు మీరు అంటే మీ పాప ఏమంటే వెళ్తూ ఉండేది కదా లైక్ మోడలింగ్ ఇండస్ట్రీలో, మీకు అంటే చాలా వరకు నెగిటివ్ టర్మ్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ అని చెప్పేసి అంటారు. లైక్ మన మూవీ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందో మోడలింగ్ ఫీల్డ్ లో కూడా కొన్ని అలాగే ఉంటాయి అంటారు. యాజ్ ఎ ఫాదర్ గా మీరు తనతోనే ఉన్నారు, ఎండింగ్ వరకు తను రీచ్ అయ్యే వరకు అన్ని మీరు చూసారు కాబట్టి, అంటే అలాంటి బ్యాడ్ టర్మ్స్ ఏమైనా ఉంటాయా మోడలింగ్ లో? లేదంటే హ్యాపీగా కొత్తగా వచ్చే వాళ్ళు, చెయ్యాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హ్యాపీగా చేసుకోవచ్చా? యాక్చువల్గా ఇప్పుడు రియల్గా మీలో టాలెంట్ ఉంది, మీరు ఓన్లీ సబ్జెక్ట్ ఓరియంటెడ్కి వెళ్తే వెళ్ళినప్పుడు మీరు చెప్పేవేవి రావు. ఫర్ సపోజ్ యూ హ్యావ్ వన్ బ్రాండ్, ఆ బ్రాండ్కి షీఈ్ కరెక్ట్ అనుకున్నప్పుడు మీరు వాళ్ళతో ప్రొఫెషనల్గా డీల్ చేస్తారు. ఫర్ సపోజ్ ఒక చోట మన క్వాలిటీ తక్కువ ఉండే ప్రొడక్ట్ ఉంటే దాన్ని మార్కెట్ చేసుకోవడం కోసం ఆఫర్స్ ఇస్తారు. సో అలాగే మనం వర్క్ టు వర్క్ చూసుకుంటే ఇబ్బంది ఉండదు. మనం వాళ్ళ వెనకాల పడి నాకు ఏదో విధంగా నా లైఫ్ లీడింగ్ కోసం అని అన్నప్పుడు డెఫినెట్గా అందరూ అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఎవ్రీవేర్ ఇట్ హ్యాపెన్స్. వైఫ్ అండ్ హస్బెండ్ నడుచుకుంటూ వెళ్తే వైఫ్ని ఎవరు డిస్టర్బ్ చేయరు.
అదే హస్బెండ్ లేని వైఫ్ వెళ్తుంటే సొసైటీ డెఫినెట్ గా ఏదో కామెంట్ చేయడానికి ట్రై చేస్తుంటుంది. ఇట్ ఈస్ హౌ వీఆర్ లివింగ్ ఇన్ ది సొసైటీ. సో నేనేది ఏంటంటే మనం ఏ ఫీల్డ్ కైనా మనం ఫిట్ అయిన తర్వాత మనం ఆ ఫిట్ అయిన ఫీల్డ్ లో మనకంటూ ఒక మార్కెట్ ఉన్నప్పుడు ఆ మార్కెట్ వరకే అవతల వాళ్ళు అడుగుతారు. కానీ బియాండ్ మార్కెట్ మనకు కావాలనుకున్నా, లేదు మన దగ్గర ఒకటి టాలెంట్ లేకపోయినా మనం ఏదో విధంగా మోడల్ అయిపోవాలనుకుంటే కూడా కష్టం. అది డిస్గ్రేస్ అనుకోవాలి. లేకపోతే ఆ డిస్గ్రేస్ భగవంతుడు మనకి ఇవ్వలేదు అనుకోవాలంతే. ఇవ్వని దానికి మనం ప్రాకులాడితే ఏవో ఒక ఆఫర్లు మనం ఇవ్వాలి, లేదు ఏదో ఆఫర్ ఇచ్చేవాళ్ళు మన దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు ఇంటారు. సో నేను ఇప్పటివరకు పాపతో మోడలింగ్ అంటే పాప కోరిక తీర్చాలని చెప్పి నేను వెళ్ళాను. మా ఈ పాప తెలంగాణ మిస్ తెలంగాణ అయింది. దాని సబ్సిక్వెంట్ గా ఫర్దర్ అదర్ ఆడిషన్స్ కానీ అదర్ మోడలింగ్ కానీ ఏదైనా వచ్చినా కానీ నాతోనే మాట్లాడతారు. పాపకు ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను కాల్ చేస్తాను, ఏంటి విషయం అంటాను. ఇది సార్ అంటారు. సరే ఓకే, పాపను మేము సెలెక్ట్ చేశాం సార్, మేము ఉంటే ఇస్తాము. ఇట్ ఈస్ ప్రౌడ్ టు బి ప్రెజెంట్ హర్. అక్కడ ఆవిడ ప్రెజెన్స్ ఉంటే మాకు బాగుంటుంది అంటారు. అది మీరు అనుకున్నట్టు జీవితం గడపడం కోసం కాదు. షీఈ్ వెల్ ఆఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాప టాలెంట్ ఏంటనేది సెర్చ్ చేసుకుంటుంది. సో పాపకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్. మనం ఆఫర్స్ కోసం వెళ్తే మాత్రం డెఫినెట్ గా జరిగేది అదే మీరు చెప్పినట్టు. అండ్ చుట్టాలలో గానీ మనకి ఇప్పుడు చూస్తుంటాం, మన ఫ్యామిలీలో మనము మన పిల్లల్ని గానీ లేదంటే మనం ఎలా ఉంటామో ఫస్ట్ మనం ఎంత సపోర్ట్ చేస్తున్నా గానీ పక్కన రిలేటివ్స్ గానీ చుట్టాలు గానీ వీళ్ళు దొబ్బెడదే ఎక్కువ ఉంటుంది. అరే ఎందుకురా ఇవన్నీ పెళ్లి చేసి లేదంటే చదువుకోమను ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి. సో అలా మీ రిలేటివ్స్ నుంచి ఏమన్నా ప్రెజర్ వచ్చిందా, లైక్ ఎందుకు ఇవన్నీ ఏంట్రా నువ్వు ఏం ఆలోచిస్తున్నావు అని ఇట్లా అంటారు కదా? అలా డెఫినెట్ గా ఆ కామెంట్స్ వస్తాయి. అందరూ నాతో అయితే ఏమనలేదు, ఎందుకంటే నా గురించి తెలుసు కాబట్టి. యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ విత్ హర్, పాపతో పాటు ఫాదర్ ఉన్నాడు, ఓకే. అండ్ 100% షీఈ్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మోడలింగ్. సో షీఈ్ పర్సూయింగ్ హర్ ఇంజనీరింగ్. ఎంజీఐటి, సిబిఐటి కాలేజెస్, మంచి కాలేజెస్, మంచి మార్క్స్ వచ్చాయి. ఇంజనీరింగ్ అవుతుంది. ఇంజనీరింగ్ తర్వాత మేనేజ్మెంట్ కోర్సు ఏదో చేసి పీజీ చేసి క్యాట్ రాసి పీజీ చేసి తర్వాత ఏదైనా కంపెనీలో మేనేజర్ గానో సీఈఓ గానో ఆ టైప్. ఎందుకంటే మా ఫ్యామిలీస్ అన్ని జాబ్ ఫ్యామిలీస్ ఎక్సెప్ట్ మీ. వీళ్ళ పిన్నులు కానీ అత్తయ్యలు కానీ మావయ్యలు కానీ అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. మొత్తం అందరూ సాఫ్ట్వేర్. వీళ్ళ మదర్ ఎంటెక్ కంప్యూటర్స్. అఫ్ కోర్స్ హోమ్ మేకర్ గా ఉంది. నా బిజినెస్ లో షీఈ్ పార్ట్నర్ ఇన్ మై కంపెనీ. సో బిజినెస్ చేస్తున్నాం మేము. సో అందువల్ల వాళ్ళు కామెంట్స్ ఏమన్నా వచ్చినా కానీ అవి అంత ఎఫెక్ట్ అయ్యే కామెంట్స్ కాదు. ఎందుకంటే ఈ రోజు సోషల్ లైఫ్ లో 100% షీఈ్ నాట్ మోడలింగ్, షీఈ్ నాట్ డూయింగ్ మోడలింగ్ అనమాట 100%. సో దానికేం కాదు, మిగిలిన వాటిలో ఉంటాయేమో కామెంట్లు చేస్తారేమో. అది నాకు తెలిసి చదువు రాని వాళ్ళకి చదువు పట్టట్లేదు, ఫుల్ గా ఇటువైపు వెళ్ళిపోతుంది, మన ఫ్యామిలీ నేమ్ పోతుందేమో. ఎందుకంటే ఈ ఫీల్డ్ అయితే హీరోయిన్ ఉండాలి, లేకపోతే లేకూడదు. ఒక గర్ల్ కి హీరోయిన్ పోస్టర్ ఉంటేనే మార్కెట్ లో నడవగలుగుతారు. పబ్లిక్ అందరూ కూడా హీరోయిన్ గా చుట్టాలందరూ చెప్పుకుంటారు, మా హీరోయిన్ మా అమ్మాయి. అది మిగిలిన క్యారెక్టర్స్ ఏం చేసినా గానీ మన పరువు తీసింది మన ఫ్యామిలీ కాదు మనకు తెలియదు అని చెప్పని అనేస్తారు. అది సహజంగా ఉంటుంది. కాకపోతే అంటే పాప స్టడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. యాజ్ అ ఫాదర్ నేను చేయాల్సిన సపోర్ట్ చేస్తున్నాను. ప్రొఫెషనల్ గా ఏది చేసినా మనం చేయొచ్చు. అది ఇంకొక దారి లేక దాని మీదే డిపెండ్ అయ్యి దాని మీదే బతకాలనుకునే పరిస్థితి అయితే లేదు. కానీ అలాంటి పరిస్థితి ఉంటే నేను ఇందాక చెప్పినట్టు వీళ్ళు ఆఫర్ ఇవ్వాలి, వాళ్ళు దానికి ఆఫర్ ఇచ్చినందుకు రివర్స్ ఆఫర్ తీసుకోవడం, ఇవన్నీ సొసైటీలో ఉండేది. అండ్ సార్ ఫైనల్ గా లాస్ట్ లో మీ కూతుర్ని లైక్ ఏం ప్రపోజల్స్ రాలేదా అంటే దానికి కొంచెం ఆన్సర్ తడబడుతూ ఇచ్చింది. అంటే చెప్పాలా వద్దా ఇలాంటివి అని. సో మీకు అల్లుడుగా వచ్చే వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలనుకుంటున్నారు? అంటే అతను కూడా హ్యాండ్సమ్ గా ఉండి 4-5 ఆఫర్లు ఎక్స్ట్రా వచ్చేటట్టు ఉండాలి ప్రపోజల్స్. ఓకే. ఎందుకంటే పాప ఇప్పుడు నాకు నా వైఫ్ కి పుట్టిన పాప కాబట్టి షీఈ్ మిస్ తెలంగాణ అయింది. ఆ అందం అనేది చరిష్మా అనేది మా బ్లడ్ లో ఉంది సహజంగా. అందువల్ల గ్యారంటీగా అందం చరిష్మా ఉన్నప్పుడు మంచిగా పడిన మామిడి పడిన ప్రతి వాళ్ళు కొట్టాలనుకుంటారు. అలాంటి 4 ఆఫర్లు ఉంటే కనుక వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, ఓహో నేను కూడా అందంగానే ఉన్నాను. అలాంటి 4 ఆఫర్లు ఉంటే అల్లుడు వస్తే అమ్మాయి అందమైన వాళ్ళు ఇద్దరు ఉన్నారనుకుంటా. ఓకే, అందంగా ఉండాలి అంతే కదా. ఇప్పుడు ఏమవుతుందంటే దానివల్ల సబ్సిక్వెంట్ గా ఒకళ్ళకి ఒకళ్ళు తక్కువ కాదని ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు హస్బెండ్ కి ఎలా ఉంటుంది, అమ్మ నా వైఫ్ మిస్టీన్ అంట, ఏం చేస్తుందో, ఎంతమంది వెనకాల పడుతుంటారో, ఫోన్ ఏంటో, ఫోన్ చెక్ చేయడం ఏంటి టెన్షన్స్ ఉంటాయి. అదే హస్బెండ్ కూడా అందమైన వ్యక్తి అయ్యి ఉంటే నాకంటే గొప్పవాడు ఎవడొస్తాడనే ఫీలింగ్ లో ఉంటాడు.
ఇది సూపర్. అంతే కదా. ఇప్పుడు మనం మెర్సిడెస్ లో వెళ్తున్నాం, మారుతి కార్ లో వచ్చి కూడా ఆఫర్ ఇవ్వలేడు కదా, సూపర్ కార్ సార్ ఎక్కండి సార్ మా సూపర్ కార్ అంటే, అరే ఏంద్రా నేను వెళ్ళేది ఏం కారా, నువ్వేంద్రా అడిగేది అని అంటాం. అదే కాకపోతే మనం నడుచుకుంటూ వెళ్తుంటే మారుతి గారు వచ్చి గ్యారెంటీగా నేను గొప్పవాడిని నా కార్ చూసావా అంటాడు. అందుకని మనకి తగ్గ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పర్సన్ హస్బెండ్ గా ఉంటే ఆ ఫ్యామిలీ హ్యాపీగా వెళ్తుంది. ఎందుకంటే కొత్తగా వచ్చేవాడు అంతకంటే పెద్ద ఆఫర్తో రావాలి, లేదా కొత్తగా వచ్చే అమ్మాయి ఇంకో ఆఫర్తో రావాలి. అక్కడ మిస్టీన్కిను మిస్టర్ ఇండియాకి ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఏ కాంపిటీషన్ కూడా ఏది ఇబ్బంది పెట్టదు లైఫ్ ని. ఓకే సూపర్. అండ్ లక్షణ నిన్ను అడుగుతున్నాను, మీ ఫాదర్ కి అయితే అలాంటి రిక్రూట్మెంట్ ఉంది, నువ్వు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలనుకుంటున్నావు? కరెంట్లీ అయితే మేబీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఐ డోంట్ వాంట్ గో ఫర్ సంథింగ్ లైక్ దట్. ఆబ్వియస్లీ అందంగా ఉండాలి, వెల్ సెటిల్డ్, అండ్ ఇంకా వెళ్తున్నా కొద్ది తెలుస్తుంది. ఓకే, అందంగా ఉండాలి. మొత్తానికి తండ్రి కూతుర్లకి వచ్చే అబ్బాయి అందంగా ఉండాలి. అదే వెయిట్ ఫర్ ఈచ్ అదర్ ఉండాలని. యా ఓకే. అండ్ సూపర్ సార్. అండ్ మీరు ఇంకా నెక్స్ట్ ఏమైనా లైక్ మిస్ ఇండియా గానీ మిస్ యూనివర్స్ గానీ ఏమైనా ట్రై చేస్తున్నారా లక్షణ, లేదంటే ఇక్కడ వరకు చాలు అని చెప్పేసి ఏమైనా అనుకుంటున్నారా? నేను మిస్ టీన్ తెలంగాణ గెలిచినప్పుడు ఇట్స్ మ్యాండేటరీ ఫర్ ఆల్ స్టేట్ విన్నర్స్ టు గో ఫర్ మిస్ టీన్ డివా. అది మేము చేయాలనుకున్నాం, కానీ నేను వద్దులే ఇంకా మళ్ళీ ప్యాక్డ్ అయిపోతుంది. ఏం కానీ ఉంటే మిస్ ఇండియాకి మిస్ యూనివర్స్ కి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. మిస్ టీన్ అనేది ఇంకా 20 years దాకా ఉంటుంది. మిస్ ఇండియా మిస్ యూనివర్స్ 20 తర్వాతనే. సో ఏమైనా 20 years అప్పుడు ఏమైనా ఉందనంటే దెన్ మేబీ ఐ విల్ ప్రొసీడ్. ఓకే అండ్ సూపర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ us.